ఈ వీడియోలో సైకాలజీ ప్రజ్ఞకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చి, ప్రజ్ఞకు ఈ కింది వానిలో దేనితో సంబంధం కలదు? సో దీని ఆన్సర్ వచ్చి మనకి అనువంశికత. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, బినే అభివృద్ధి పరిచిన సిద్ధాంతం ఏమిటి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఏకకారక సిద్ధాంతం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మందబుద్ధుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 71 to 90. మందబుద్ధుల యొక్క ప్రజ్ఞాలబ్ధి 71 to 90. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, సృజనాత్మక ప్రక్రియలో వాస్తవాలను సేకరించి వ్యక్తి లక్ష్య సాధనకు సంబంధించి ఎలాంటి కార్యక్రమం చేయకుండా విశ్రాంతి తీసుకుంటూ అచేతన ప్రవర్తన, సమస్య పరిష్కారం వైపు పనిచేస్తూ వ్యక్తి స్ఫూర్తికి కారణమయ్యేది ఏమిటి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి భావోత్పత్తి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మనకి నచ్చని విషయాలను మర్చిపోవడాన్ని ఏమంటారు? సో దీని ఆన్సర్ వచ్చి మనకి దమనం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, విప్గోయర్ అనేది స్మృతిని పెంపొందించే మార్గాలలో కింది వానలో దేనికి చెందుతుంది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి కొండ గుర్తులు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ప్రజ్ఞాలబ్ధి కనుగొనుటకు సూత్రం ఏమిటి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి IQ = MA/CA × 100. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, సమస్య పరిష్కారమునకు ఉపయోగపడే సామర్థ్యాన్ని ఏమంటారు? సో దీని ఆన్సర్ వచ్చి మనకి సహజ సామర్థ్యం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ప్రజ్ఞా మాపన విధానమును మొదటగా ఉపయోగించిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? దీని ఆన్సర్ వచ్చి మనకి ఆల్ఫ్రెడ్ బినే. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అత్యున్నత ప్రజ్ఞావంతుని ప్రజ్ఞాలబ్ధి ఎంత? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 140 అబోవ్, 140 పైన. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? సో దీని ఆన్సర్ వచ్చి మనకి స్పియర్మాన్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ప్రజ్ఞా మాపనులపై ఎక్కువగా ప్రయోగాలు చేసిన వారు? సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆల్ఫ్రెడ్ బినే. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ద్వికారక సిద్ధాంతం నందు 2 కారకాలు కలవు, అందులో ఒకటి సామాన్య కారకం, రెండవది ఏమిటి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి నిర్దిష్ట కారకం, స్పెషల్ ఫ్యాక్టర్, నిర్దిష్ట కారకం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ప్రజ్ఞాలబ్ధి విలువ 50 to 69 ఉన్నవారిని ఏమంటారు? 50 నుంచి 69 మధ్య ఉన్నవారిని ఏమంటారు? దీని ఆన్సర్ వచ్చి మనకి అల్పబుద్ధులు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మానసిక వయస్సు అనే భావనను రూపొందించిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? దీని ఆన్సర్ వచ్చి మనకి బినే. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ప్రజ్ఞా మాపకానికి ఉపయోగించే పరీక్ష ఏమిటి? ప్రజ్ఞా మాపకానికి ఉపయోగించే పరీక్ష ఏమిటి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ, వెస్టర్ మాపని, బాటియా నిష్పాదన పరీక్షలు, రెవెన్సీ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, పైవన్నీ. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ.
ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. మానసిక వయసు బై సహజ వయసు ఇంటూ 100 దేని ద్వారా దేనిని మాపనం చేయవచ్చును? దేని ద్వారా దేనిని మాపనం చేయవచ్చును? సో దీని ఆన్సర్ వచ్చి మనకి ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. హేతుబద్ధంగా ఆలోచించడం, పరిస్థితులతో ఫలప్రదంగా సమర్థవంతంగా సర్దుబాటు చేసుకునే సమగ్రమైన సామర్థ్యం. దీని ఆన్సర్ వచ్చి మనకి ప్రజ్ఞ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. వెనుకబడిన విద్యార్థులను గుర్చి దిగువ నీయబడిన వివరణలతో ఫలప్రదంగా సమర్థవంతంగా సర్దుబాటు చేసుకునే సమగ్రమైన సామర్థ్యం. దీని ఆన్సర్ వచ్చి మనకి వెనుకబడిన పిల్లల ప్రజ్ఞ తక్కువగా ఉంటుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. అభిరుచులను మాపనం చేయు పరీక్ష. అభిరుచులను మాపనం చేయు పరీక్ష. దీని ఆన్సర్ వచ్చి క్యూడర్ ఆక్యుపేషనల్ పరీక్ష. క్యూడర్ ఆక్యుపేషనల్ పరీక్ష. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. వెస్లర్ ప్రజ్ఞా మాపనలోని పరీక్షల సంఖ్య. వెస్లర్ ప్రజ్ఞా మాపనలోని పరీక్షల సంఖ్య. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 6 శాబ్దిక మరియు 5 నిష్పాదిక పరీక్షలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఒక వ్యక్తిలోని నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము లేదా నిర్వహించదగిన ప్రతిస్పందన సముదాయాలను ఇలా అంటారు. దీని ఆన్సర్ వచ్చి మనకి సహజ సామర్థ్యాలు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. థార్స్టన్ ప్రాథమిక శక్తుల సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడిన సహజ సామర్థ్యాల పరీక్ష. సో దీని ఆన్సర్ వచ్చి మనకి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. టెర్మన్ ప్రకారం ప్రజ్ఞ. సో దీని ఆన్సర్ వచ్చి అమూర్తంగా ఆలోచించగల సామర్థ్యం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. వైఖరులకు సంబంధించి కింది ప్రవచనాలలో సరికానిది ఏది? వైఖరులకు సంబంధించి కింది ప్రవచనాలలో సరికానిది ఏది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఇవి అభ్యాసన వల్ల ఏర్పడవు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. థార్న్డైక్ ప్రజ్ఞా పరీక్ష CAVDలో D అంటే ఏమిటి? CAVDలో D అంటే ఏమిటి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి నిర్దేశాలు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. నిరక్షరాస్యుల ప్రజ్ఞను సామూహికంగా మాపనం చేయడానికి ఉపయోగపడే సరైన పరీక్ష. సో దీని ఆన్సర్ వచ్చి మనకి భాటియా ప్రజ్ఞా పరీక్ష. భాటియా ప్రజ్ఞా పరీక్ష. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఈ కింది వానిలో వైయక్తిక భేదాలకు కారణం కానిది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 కులం. నెక్స్ట్ బిట్. జన్మతః తల్లిదండ్రుల నుండి ముందు తరాల నుంచే సంక్రమించిన అనువంశికత లక్షణాలు వివిధ వ్యక్తుల్లో ఎలా ఉంటాయి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఒకేలా ఉండవు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఉద్వేగ ప్రకటనలోను దృక్పథాల అభివృద్ధిలోను స్త్రీలు పురుషులను అధిగమించుట ఏ వైయక్తిక వ్యత్యాసాలకు కారణమవుతాయి? దీని ఆన్సర్ వచ్చి మనకి లైంగిక భేదాలు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్.
వైయక్తిక భేదాలకు ప్రాధాన్యం ఇచ్చి విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానాన్ని ప్రతిపాదించిన సంవత్సరం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 1986, 1986. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. గారి ప్రణాళిక రూపకర్త ఎవరు? గారి ప్రణాళిక రూపకర్త ఎవరు? దీని ఆన్సర్ వచ్చి విలియం బట్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఈ కింది వానిలో గారి ప్రణాళికకు చెందినది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి విద్యార్థులను 2 సమూహాలుగా విభజించును. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. కిల్పాట్రిక్ ప్రతిపాదించిన పద్ధతి ఏమిటి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి ప్రాజెక్ట్ మెథడ్, ప్రాజెక్ట్ పద్ధతి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. విద్యార్థుల్లో బృంద స్ఫూర్తి సహకార ధోరణి పెంపొందించే పద్ధతి ఏమిటి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి ప్రాజెక్ట్ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. మోరిసన్ ప్రణాళిక బోధన దశలకు చెందనిది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి తరగతిలోని విద్యార్థులను 2 సమూహాలుగా విభజించడం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. అభ్యసించిన విషయాలపై సమగ్రంగా విద్యార్థులందరూ చర్చించడం ఏ ప్రణాళికలోని దశ అవుతుంది? దీని ఆన్సర్ వచ్చి మనకి మోరిసన్ ప్రణాళిక. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. విన్నెట్కా ప్రణాళికకు సంబంధించినది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి విద్యార్థులు సృజనాత్మకతను పెంచును. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. కాలక్రమ పట్టికతో సంబంధం లేకుండా జరుగు ప్రణాళిక. సో దీని ఆన్సర్ వచ్చి మనకి డాల్టన్ ప్రణాళిక. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. గాల్టన్ ప్రజ్ఞను గురించి ఏమి తెలియజేశారు? సో దీని ఆన్సర్ వచ్చి మనసులో ఉండే గ్రహణ శక్తి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ప్రజ్ఞకు లక్షణం ఈ కింది వానిలో ఏమిటి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి అంతర్గత శక్తి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. జ్ఞానం అనేది గమ్యాన్ని చేరడానికి సహకరించే మార్గం వంటిది అని చెప్పినది. దీని ఆన్సర్ వచ్చి మనకి రాస్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. గిల్ఫర్డ్ ప్రతిపాదించిన సిద్ధాంతం. గిల్ఫర్డ్ ప్రతిపాదించిన సిద్ధాంతం. దీని ఆన్సర్ వచ్చి మనకి స్వరూప నమూనా సిద్ధాంతం. స్వరూప నమూనా సిద్ధాంతం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఒక రంగంలో ప్రావీణ్యం ఉన్నట్లయితే మిగిలిన అన్ని రంగాలలో ప్రావీణ్యత ఉండును అని చెప్పే సిద్ధాంతం. దీని ఆన్సర్ వచ్చి మనకి ఏకకారక సిద్ధాంతం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ద్వికారక సిద్ధాంతం గురించి కార్ల్ స్పీర్మన్ ఏ పుస్తకంలో వివరించారు? దీని ఆన్సర్ వచ్చి మనకి ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ద్వికారక సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ అనేది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సాధారణ కారకం, ప్రత్యేక కారకం 2 పై 2ను. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. వ్యక్తి ఎక్కువ ప్రజ్ఞ కలవాడు, తక్కువ ప్రతిభావంతుడు అని దేనిని ఆధారంగా చెప్పవచ్చును? దీని ఆన్సర్ వచ్చి మనకి సాధారణ కారకం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఈ కింది వానిలో ప్రత్యేక కారక లక్షణం కానిది. ప్రత్యేక కారక లక్షణం కానిది. దీని ఆన్సర్ వచ్చి వంశపారంపర్యత ప్రత్యేక ప్రజ్ఞను ప్రభావితం చేయను. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఒక రంగంలోని ప్రావీణ్యత వేరొక రంగంలో ఉండదు అని చెప్పే సిద్ధాంతం ఏది?
ఒక రంగంలోని ప్రావీణ్యత వేరొక రంగంలో ఉండదని చెప్పే సిద్ధాంతం ఏది అన్నారు. సో ఈ బిట్కి అయితే ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్, సామూహిక సిద్ధాంతమునకు మరి యొక్క పేరు ఏమిటి? సామూహిక సిద్ధాంతమునకు మరి యొక్క పేరు ఏమిటి? సో దీని ఆన్సర్ వచ్చి ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం. ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, కింది వానిలో ప్రజ్ఞ కారకం కానిది. దీని ఆన్సర్ వచ్చి మనకి మూర్త ప్రజ్ఞ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అమూర్త ప్రజ్ఞకు సంబంధించినది. అమూర్త ప్రజ్ఞకు సంబంధించినది. సో దీని ఆన్సర్ వచ్చి మాటలను భావాలను అర్థం చేసుకొని నేర్పుగా వ్యవహరించుట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మూడుల యొక్క ప్రజ్ఞాలబ్ధి కింది వానిలో. మూడుల యొక్క ప్రజ్ఞాలబ్ధి. దీని ఆన్సర్ వచ్చి మనకి బిలో 25. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అల్పబుద్ధుల యొక్క ప్రజ్ఞాలబ్ధి కింది వానిలో. సో దీని ఆన్సర్ వచ్చి మనకి బిట్వీన్ 71 to 90. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు అనగా ఏమిటి? దీని ఆన్సర్ వచ్చి మనకి రాతపూర్వక ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలకు మరి యొక్క పేరు. దీని ఆన్సర్ వచ్చి మనకి పేపర్ పెన్సిల్ పరీక్ష. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఆర్మీ బీటా పరీక్షలు ఏ పరీక్షలకు చెందినవి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, చదువు రాని వారికి పాఠశాలలకు వెళ్ళని పిల్లలకు ఉపయోగపడే పరీక్షలు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఈ కింది వానిలో సామూహిక పరీక్ష కానిది. కింది వానిలో సామూహిక పరీక్ష కానిది బిఎస్ఆర్బి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ప్రజ్ఞా పరీక్షల ఉపయోగము కానిది ఈ కింది వాటిలో ఏమిటి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి నిర్దిష్టంగా ప్రజ్ఞను అంచనా చేయలేము. నిర్దిష్టంగా ప్రజ్ఞను అంచనా చేయలేము. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట నైపుణ్యాన్ని సమాన శిక్షణ సన్నివేశంలో ఇతరుల కంటే వేగంగాను తేలికగాను సంపాదించినట్లయితే దానిని ఏమంటారు? దీని ఆన్సర్ వచ్చి సహజ సామర్థ్యం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, సంగీతం, భాష, యాంత్రిక పని మొదలైన ఇతర నైపుణ్యాలను పొందే వ్యక్తి సామర్థ్యాన్ని సూచించే లక్షణాల కలయికను సహజ సామర్థ్యం అని నిర్వచించినది ఎవరు? దాని ఆన్సర్ వచ్చి ఫ్రీమన్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, సహజ సామర్థ్యాలను ప్రధానంగా విభజించిన వాటికి చెందనిది. దీని ఆన్సర్ వచ్చి మనకి జన్యు సంబంధమైన. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ప్రజ్ఞ అనేది వ్యక్తి యొక్క ఏ సామర్థ్యం? సో దీని ఆన్సర్ వచ్చి మానసిక సామర్థ్యం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, గాల్టన్ ఏ పద్ధతిని ఉపయోగించి స్మృతి స్వరూపాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించాడు? దీని ఆన్సర్ వచ్చి ఆత్మ అవలోకన పద్ధతి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్,
స్మృతి గురించి ప్రయోజనకరమైన ప్రయోగాలు చేసిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? దీని ఆన్సర్ వచ్చి ఎబ్బింగ్ హౌస్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఎబ్బింగ్ హౌస్ రాసిన పుస్తకం పేరు ఏమిటి? దీని ఆన్సర్ వచ్చి ఆన్ మెమరీ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. నేర్చుకున్న విషయాలను తిరిగి గుర్తుకు తెచ్చుకోవడాన్ని ఏమని పిలుస్తాము? దీని ఆన్సర్ వచ్చి మనకి స్మృతి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. స్మృతిపై ప్రయోగాలు చేసిన ఎబ్బింగ్ హౌస్ ఏ దేశీయుడు? జర్మనీ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. జర్మనీ. నెక్స్ట్ బిట్. ఈ కింది వానిలో అభ్యాసనానికి పునాది వంటిది. దీని ఆన్సర్ వచ్చి మనకి స్మృతి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఈ కింది వానిలో స్మృతి చిహ్నాలు అని దేనిని అంటారు? దీని ఆన్సర్ వచ్చి మనకి ఎన్గ్రామ్స్ అండ్ న్యూరోగ్రామ్స్ పై 2. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఈ కింది వానిలో స్మృతి చిహ్నాలు అని దేనిని అంటారు? స్మృతి చిహ్నాలని దేనిని అంటారు? దీని ఆన్సరు ఎన్గ్రామ్స్ అండ్ న్యూరోగ్రామ్స్ పై 2. నెక్స్ట్ బిట్. సంకేతాలు ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం ఏ స్మృతికి సంబంధించినది? దీని ఆన్సర్ వచ్చి రెడెంటిగ్రేటివ్ మెమరీ. రెడెంటిగ్రేటివ్ మెమరీ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ధారణము అనగా ఏమిటి? ధారణము అనగా ఏమిటి? దీని ఆన్సర్ వచ్చి నేర్చుకున్న విషయం మనసులో నిలిచిపోవడం. ధారణ. నేర్చుకున్న విషయం మనసులో నిలిచిపోవడం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఎబ్బింగ్ హౌస్ తన గ్రంథమైన ఆన్ మెమరీలో దేని గురించి ప్రయోగాలు వివరించాడు? దీని ఆన్సర్ వచ్చి మనకి స్మృతి విస్మృతి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఎన్గ్రామ్స్ అనగా దీని ఆన్సర్ వచ్చి మనకి ధారణ సమయంలో నాడీ వ్యవస్థలో వచ్చే మార్పులు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.